దీంతో పాటు ఏం చేసిర్రంటే ఇంకా కాస్త పొలిటికల్ హీట్ బతుకమ్మ సందర్భంగా నిర్వహించడానికి హైడ్రా అరాచకాలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రజలకు తెలియాల్సిన నిజాలు కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు కూడా మళ్ళొక్కసారి మర్చిపోయిన ప్రజలకు గుర్తుకు చేద్దాం అని అనుకున్నారేమో. అందుకని దాని రూపంలో ఒక పాట పాడించి దాన్ని అఫీషియల్‌గా రిలీజ్ కూడా చేసిర్రు. సో, ఇప్పటి నుంచి బతుకమ్మ స్టార్ట్ అయింది 21 నుంచి అంటే కాంగ్రెస్ పాట కాంగ్రెస్ మోగించబోతుంది. బీఆర్ఎస్ పాట బీఆర్ఎస్ మోగించబోతుంది. ఈసారి బతుకమ్మ సంబరాలు, బతుకమ్మ పాటలు ఏమైతాయో తెలవదు గానీ, ఇదివరకే డీజే సప్పుడులతో బతుకమ్మ పాటలు సగం కనుమరుగైనాయి. ఇక పొలిటికల్ ఎంట్రీ తోటి పొలిటికల్ బతుకమ్మ పాటలే వినిపించబోతాయేమో గానీ 9 రోజులు బతుకమ్మ పాటలు ఇనుడు కూడా చాలా తక్కువ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బతుకమ్మ సంబరం అంబరాన్ని అంటేటట్టు నిర్వహించాలి అనే ఆలోచనతో పాటు ఎవరి పొలిటికల్ ఎజెండా వాళ్ళ పువ్వుల రంగులు అద్దుతూ బతుకమ్మకి పేర్చాలి అనుకుని డిసైడ్ అయిపోయారు పొలిటికల్ పార్టీస్. అందుకనే పాటలు పాడించి ఆల్రెడీ ఒకరు అఫీషియల్గా రిలీజ్ చేస్తే ఇంకొకరు మాత్రం బతుకమ్మ పేరు మీద ఇంద్ర మహిళా శక్తి చీరలు పంచి కాంగ్రెస్ పాటలు పాడించి బతుకమ్మలు నిర్వహించాలి అనేది ఎవరి ఎజెండాకి వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇదంతా జరుగుతుంటే మరి కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కూతురుగా ఉండే కవిత జాగృతి పేరు మీద తెలంగాణ ఉద్యమం సమయంలో నుంచి జాగృతిని స్థాపించి తెలంగాణలో మాత్రమే కాదు తెలంగాణ వాళ్ళ పండగ విదేశాల వరకు చేరాలని దుబాయ్లో యూఎస్లో కూడా బతుకమ్మలు ఆడిన సందర్భం మనం చూసినాం. ఈవెన్ లండన్లో కూడా బతుకమ్మ పండుగ నిర్వహించారు. సో హ్యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ అట్లే ఈసారి విదేశాల్లో కాకుండా తెలంగాణ గ్రామాలకు వెళ్ళాలి జాగృతి మరోసారి బతుకమ్మని తీసుకొని అని డిసైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు చింతమడుగు నుంచి కవితకు కూడా పిలుపు ఆహ్వానం వచ్చింది. ఈ 9 రోజుల్లో ఒక్కసారి ఎప్పుడైనా మా దగ్గర వచ్చి బతుకమ్మ నిర్వహించాలి అని. అండ్ దాంతోపాటు జాగృతి ఈసారి కొత్త ప్లాన్ కూడా వేస్తుంది. అదేంటి తెలుసా? కొడంగల్లో బతుకమ్మ నిర్వహించాలి. సో కొడంగల్ బతుకమ్మ నిర్వహించడం ఏమైంది? సో ఆల్రెడీ వాళ్ళు ఆడుకుంటారు కదా అక్కడ బతుకమ్మ. అండ్ ఎంత కాదనుకున్నా అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. ఎంతో కొంత అక్కడ కూడా బతుకమ్మ సంబరాలు ఉండొచ్చు. అండ్ దాంతోపాటు ముఖ్యమంత్రి పైన కూడా అభిమానం ఉంటుంది. ఎంత లగచర్ల రైతులకి ఎంత కోపం ఉన్నా మిగతా పార్ట్ ఆఫ్ అక్కడ ఉండే వాళ్ళకైతే ముఖ్యమంత్రి పైన అభిమానం అయితే ఉంటుంది కదా. సో ఆ సమయంలో కవిత వెళ్ళి అక్కడ బతుకమ్మ ఆడతా అంటే ఆడించే పరిస్థితి అక్కడ ఉండే గ్రామస్తులు అనుమతిస్తారా లేదా అనేది మనం కూడా చూడాలి. సో ఇట్లా ఒక్కరికి మించి ఇంకొకరు పొలిటికల్ రంగులు పాటలతో బతుకమ్మ సందడి అయితే సిద్ధం చేస్తున్నారు. క్షమజీవుల బతుకమ్మ ఆటలు పాటలు అయితే ఈసారి పొలిటికల్ డ్రామాల మధ్య కనుమరుగయ్యే పరిస్థితి ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో బతుకమ్మ ఉయ్యాల పాటలు ఉండేవి. అండ్ దాంతోపాటు నిత్యం జీవితంలో జరిగే కష్ట సుఖాలు కావచ్చు, అక్క చెల్లెల అనుబంధం కావచ్చు, అన్న అక్క ఆడపడుచులు ఇట్లాంటివన్నీ కలిపి పాడే బతుకమ్మ పాటల్లో ఈ పొలిటికల్ బతుకమ్మ పాటలు ఎంట్రీతో పండగ సర్వనాశనం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాండియా పాటలతో బతుకమ్మలు ఆడడం అనేది ఈ జనరేషన్కి అలవాటైతే సో దాన్నే అదునుగా తీసుకొని పొలిటికల్ బతుకమ్మ పాటలతో ముందుకు పోవాలనే ఆలోచన పొలిటికల్ పార్టీలు చేస్తున్నారు. దీనికి 2 కారణాలు. ఒకటి తమ పరిస్థితులు అండ్ దాంతోపాటు బీఆర్ఎస్ తన ఉనికి చాటుకోవాలనే ప్రయత్నం. అండ్ దాంతోపాటు కాంగ్రెస్ హామీలను మళ్ళీ ప్రభుత్వానికి గుర్తుకు చేయాలి, ప్రజలకు గుర్తుకు చేయాలి, ఇచ్చిన హామీలు తీర్చలేదని.